కొత్త జిల్లాల మార్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీంతో కొన్ని జిల్లాలు స్వరూపం మార్చుకోనున్నాయి. జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి మార్చే అవకాశాలైతే ఉన్నాయి. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పాలనా సౌలభ్యం సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లోకి పలు నియోజకవర్గాలు కూడా మారే అవకాశాలున్నాయి. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. తాజా పరిస్థితులు, కొత్త జిల్లాలు, సరిహద్దు మార్పులపై చర్చ జరగనుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో కొత్త జిల్లాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి మార్పులు ఉండబోతున్నాయి మెయిన్ గా? మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఎంపికకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ నేతృత్వంలో 26 జిల్లాలతో ప్రతిపాదన తయారు చేసింది. అయితే ఈ 26 జిల్లాల ప్రతిపాదన చేసిన సమయంలో చాలా జిల్లాలకు సంబంధించి కూడా, ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు లాంటి జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డివైడ్ చేయడంలో కొంత తాత్యం జరిగింది, కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాటన్నిటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఇప్పుడు 32 నుంచి 33 జిల్లాల వరకు ప్రపోజల్ చేయాలనేది ఏపీ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. దీంట్లో గతంలో ఎక్కడెక్కడైతే మార్పులు చేర్పుల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందో వాటన్నిటిని కూడా చక్కదిద్దాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిలో భాగంగానే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వరకు కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే త్వరలో ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు ప్రత్యేకంగా కూడా మంత్రులతో చర్చించారు. జిల్లాల పునర్విభజనకు సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే జిల్లాల సరిహద్దులకు సంబంధించి స్వరూపం మార్పులపై కూడా కొన్ని జిల్లాల సంఖ్య మార్చాలి, చేర్చాలని చెప్పి కూడా ప్రపోజల్ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 26 జిల్లాల నుంచి 32కి చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కృష్ణా జిల్లాకి విజయవాడకు ఆనుకోనున్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశంలో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి, సంతమాగులూరు, కందుకూరు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అద్దంకి, సంతమాగులూరుని ప్రకాశానికి, కందుకూరుని కూడా ప్రకాశానికి చేర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని మరొక ప్రపోజల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు ఆ 3 జిల్లాలు కొత్తగా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంతో పాటుగా ఆదోని, పలాస, మదనపల్లి ఈ 6 జిల్లాలని అదనంగా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. జిల్లా కేంద్రాలకు దూరం తగ్గుదల, అలాగే సౌలభ్యం, సౌకర్యాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు పలు నియోజకవర్గాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. చెప్పాలి.